Hi, hello students, how are you? Are you ready to come with me? Today's lesson is decomposition reactions. Already we observed types of reactions, in that combination reactions. Second one is decomposition reaction. Today we are going to learn about decomposition reaction. What is decomposition reaction? What is decomposition reaction? A reaction in which one constant, a reaction in which one reactant break down two or more products is called decomposition reaction. Reaction. Here, a reaction in which one reactant, it is important, one reactant break down two or more products is called decomposition reaction. A reaction in which a single reactant breaks down to give two or more products is called decomposition reaction. Already we discussed it in last class this. For example, you take ferrous sulfate, FeSO4. It has 7 H2O water molecules are there. It is hydrated అంటాం దీన్ని, హెమీహైడ్రేటెడ్ అంటే 7 H2O మాలిక్యూల్స్ ఉంటాయి. అందుకే ఇది బాగా గ్రీనిష్ కలర్లో మెరుస్తూ కనిపిస్తుంది అన్నమాట. గ్రీనిష్ కలర్లో ఉంటుంది, అది బాగా మెరుస్తూ కనిపిస్తుంది అనమాట. ఇట్ గివ్స్ షైనింగ్. మరి వెన్ వీ హీట్ ఇట్, వాట్ హ్యాపెండ్, 7 వాటర్ మాలిక్యూల్స్ విల్ డిసపియర్, then it became white color. So there we will get FeSO4 only. 7 H2O molecules disappear అయిపోతాయి అనమాట, బయటికి వెళ్ళిపోతాయి. మనం టెస్ట్ ట్యూబ్లు తీసుకొని హీట్ చేస్తుంటే ఆ వాటర్ మాలిక్యూల్స్ వెళ్ళిపోయేది కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది అనమాట. ఆ టెస్ట్ ట్యూబ్కి గోడల పైన అక్కడ ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఇందులో హీట్ చేస్తూ ఉంటే, నేను ఇప్పుడు హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాటర్ మాలిక్యూల్స్ డిసపియర్ అయిపోయి ఇక్కడ ఫామ్ అవుతాయి అనమాట వాటర్. సో దీని కలర్ కూడా బాగా చేంజ్ అయ్యి కూడా మనం గమనిస్తూ ఉంటాం. మనం ల్యాబ్లో కూడా చేయొచ్చు ఇది. ఓకే, FeSO4 వస్తుంది. ఇంకా ఫర్దర్గా దీన్ని హీట్ చేస్తే, హీట్కి సింబల్ ఈ విధంగా డెల్టా కూడా వాడవచ్చు. నాన్న హీట్ రాయొచ్చు, లేకపోతే డెల్టా వాడినా చదువుకోద్ది అనమాట. అప్పుడు అది మనకి ఏ విధంగా స్ప్లిట్ అవుతుందంటే Fe2O3 ప్లస్ SO2 ప్లస్ SO3గా కూడా డివైడ్ అయిపోతుంది. SO2 ప్లస్ SO3, ఇది ఫెరిక్ ఆక్సైడ్, ఇది వచ్చేసి సల్ఫర్ డైఆక్సైడ్, ఇది వచ్చేసి సల్ఫర్ ట్రైఆక్సైడ్. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఆక్సిజన్లు, డైఆక్సైడ్. ఇక్కడ 3 ఆక్సిజన్ ఉన్నాయి కాబట్టి ట్రైఆక్సైడ్. సో ఏ సింగిల్ కాంపౌండ్ బ్రేక్స్ డౌన్ టు గివ్ 2 or 3, ఇక్కడ 3 వచ్చాయన్నమాట మన ప్రోడక్ట్స్. సో ఇట్ ఈస్ ఏ డీకంపోజిషన్ రియాక్షన్. FeSO4 gives rise Fe2O3 plus SO2 plus SO3. It is a decomposition. Here energy is taken in the form of heat. Heat తీసుకొని ఈ రియాక్షన్ జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ రియాక్షన్లో హీట్ ఎప్పుడైతే తీసుకుంటుందో ఇట్ ఈస్ కాల్డ్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఎక్కడైతే ఎనర్జీ రిలీజ్ అవుతుందో ఒక రియాక్షన్లో ఇట్ ఈస్ కాల్డ్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. మరి ఇక్కడంతా కూడా హీట్, ఇక్కడ ఈ రియాక్షన్ జరగాలంటే వీ నీడ్ ఎనర్జీ. సో ఎనర్జీ అవసరం కాబట్టి, ఎనర్జీ తీసుకుంటుంది కాబట్టి ఇట్ ఈస్ ఎండోథర్మిక్ రియాక్షన్ అంటాం అనమాట. లెట్ us take another example, CaCO3.
When we heat it, what happens? It is split into CaO plus CO2. CaO is called, what is that CaO? It is a quicklime. Quicklime. Already we discussed this quicklime. It is a very useful product. It is CaO is nothing but క్విక్లైన్ పొడి సున్నం అంటాం అనమాట. ఈ పొడి సున్నాన్ని మనం ఎక్కువగా సిమెంట్ పరిశ్రమలో ఉపయోగిస్తూ ఉంటాం. ఇట్ ఈజ్ యూజ్డ్ ఇన్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ సిమెంట్ పరిశ్రమలో ఎక్కువగా యూజ్ చేస్తుంటాము. ఇది ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యూజ్ అనమాట. ఇది CaO క్విక్లైన్. ఇక్కడ CaCO3 మార్బుల్ అనమాట. ఇది మార్బుల్ కానీ మార్బులే అంటాం అన్నమాట. మనం దీన్ని మనం లైమ్ స్టోన్ అంటాం. మార్బుల్ కూడా కిందకి రాళ్ళు వేసుకుంటాం కదా, అది కూడా మార్బుల్ కూడా దీనికి సంబంధించిన అనమాట. లైమ్ స్టోన్. CaCO3 అంటే మార్బుల్స్, మన ఇంట్లో నేలకు పరుచుకోవడానికి వాడేటువంటి మార్బుల్స్ అన్నీ కూడా CaCO3 అనమాట. సరే, ఇట్ ఈజ్ అబౌట్ సెకండ్ ఈక్వేషన్. మరి ఇంకొక ఈక్వేషన్ కూడా చూద్దాం మనం. దట్ ఈస్ PbNO3 తీసుకుందాం. PbNO3, నోట్ ఇట్ డౌన్. ఆల్రెడీ ఇన్ లాస్ట్ క్లాస్ you noted that, but for timing, if you want to, please note down. The first equation, this is second equation. Okay, pause it and note it down. Yes, if we take PbNO3 twice, lead nitrate, we call as lead nitrate. PbNO3 take NO3 twice. When we heat it, it will becomes PbO plus NO2 plus O2. PbO, lead oxide, nitrogen dioxide and oxygen. Nitrogen dioxide. Nitrogen dioxide is oxygen. Oxygen. This is lead oxide. Lead oxide. This is lead nitrate. When we heat lead nitrate కొద్దిగా టెస్ట్ ట్యూబ్లో తీసుకొని హీట్ చేస్తే there we will get PbO plus NO2 plus O2. Here we will get అక్కడ బ్రౌన్ కలర్లో ఉండేటువంటి గ్యాసెస్ ఫ్యూమ్స్ వస్తాయి అన్నమాట. బ్రౌన్ కలర్డ్ ఫ్యూమ్స్ అవి ఏంటంటే ఇట్ ఇండికేట్స్ ద ప్రెజెన్స్ ఆఫ్ NO2 గ్యాస్ కలరు. ఆ విధంగా ఫ్యూమ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. అవి కూడా బ్రౌన్ కలర్లో బాగా గోల్డ్ కలర్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. NO2 నైట్రోజన్ డయాక్సైడ్, NO2 గ్యాస్. అక్కడ ఫ్యూమ్స్ రావడానికి కారణం గోల్డ్ కలర్ బ్రౌన్ కలర్లో ఉండేటువంటి ఫ్యూమ్స్కి రెస్పాన్సిబుల్ ఎవరు? NO2 గ్యాస్ ప్రజెంట్. NO2 gas is responsible for that fumes, brown color fumes. So NO2 అక్కడ బ్రౌన్ కలర్లో ఫ్యూమ్స్ లాగా బయటకు వస్తూ ఉంటుంది అనమాట. దిస్ ఈస్ ఇన్ ఆల్ దీస్ రియాక్షన్స్ వీ అబ్జర్వ్డ్ ఓన్లీ దే ఆర్ పర్ఫార్మ్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ హీట్. ఎనర్జీ ఇస్తేనే అవుతాయి అనమాట. సో ఇక్కడ ఎనర్జీని మనం హీట్ ఫామ్లో ఇస్తున్నాం కాబట్టి దీస్ ఆల్ ఆర్ కాల్డ్ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్. థర్మల్ డీకంపోజిషన్. Thermal decomposition reaction, we call them as thermal decomposition reactions. మరి a reaction in which we use a decomposition reaction where we use heat as energy, these reactions are called thermal decomposition reactions. When a decomposition reaction is carried out by heating, when a decomposition reaction
reaction carried out by heating we call them, it is called like heating, it is called thermal decomposition reaction. Thermal decomposition reaction. So these three are examples for a thermal decomposition reaction. ఇది ఒకటి నేను ముందు చెప్పినటువంటి రెండు కూడా థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్. మరి ఎనర్జీని హీట్ ఫామ్లో కాకుండా ఇంకేమైనా ఫామ్లో ఇవ్వగలుగుతామా అంటే ఎస్, వీ విల్ సప్లై హీట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. వీ నో దట్ ద ఎనర్జీ ఈజ్ ఇన్ డిఫరెంట్ ఫార్మ్స్. చాలా రకాలుగా ఉంటుంది అనమాట ఎనర్జీ. ఏంటి? హీట్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, విండ్ ఎనర్జీ, ఈ విధంగా ఎనర్జీ, మ్యాగ్నెటిక్ ఎనర్జీ, ఇట్లా డిఫరెంట్గా ఉంటుంది. సో అలాంటి వాటిల్లో ఇక్కడ హీట్ ఎనర్జీని ఉపయోగించాం కాబట్టి వీ కాల్ దీస్ రియాక్షన్స్ ఆర్ థర్మల్ డికంపోజిషన్ రియాక్షన్స్. ఇఫ్ యూ యూజ్ ఎలక్ట్రిక్ ఎనర్జీ ఇన్ ద డికంపోజిషన్ రియాక్షన్, దోస్ ఆర్ కాల్డ్ electrolysis of decomposition. Electrolysis of decomposition. Let us see that type of reaction also. Okay, made of this. If you want to note it down. If you want to note it, pause and note it down. Okay. Pause the video. Okay. Here energy is taken in the form of electrical energy. Electrical energy current పంపిస్తాం లోపలికి, then decomposition reaction is performed there. That type of reactions are called electrolysis decomposition reactions. For example, we take water తీసుకొని వాటర్ని డికంపోజ్ చేస్తాం అన్నమాట. ఎట్లా? బై సెండింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఫర్ దట్ యు టేక్ ఏ మగ్, ఒక మగ్గు తీసుకుంటాం అనమాట. మనం ప్లాస్టిక్ మగ్గు, ఆల్రెడీ మన ఇంట్లో వాడేటువంటి ప్లాస్టిక్ మగ్గు దాన్ని తీసుకుందాం. దీనికి మేక్ 2 holes at bottom of the mug. ఒక ప్లాస్టిక్ మగ్గు తీసుకున్నాం, ఆ మగ్గుకి 2 holes చేసాం అన్నమాట కింద. అండ్ ఫిక్స్ 2 రబ్బర్ స్టాపర్స్, 2 రబ్బర్ స్టాపర్స్ని కూడా కూర్చాం. ఎందుకంటే ఇందులో వాటర్ పోస్తాం మనం, ఆ వాటర్ లీక్ కాకుండా ఉండడానికి రబ్బర్ స్టాపర్స్ని వాడాము అనమాట. రబ్బర్ స్టాపర్స్. ఇది ప్లాస్టిక్ మగ్గు, ప్లాస్టిక్ మగ్గు తీసుకున్నాం, 2 స్టాపర్స్ వాడాం. ఈ మరి ఇక్కడ రెండు ఎలక్ట్రోడ్స్ని ఫిక్స్ చేస్తాం అనమాట. గ్రాఫైట్ రాడ్స్ని ఫిక్స్ చేస్తాం. గ్రాఫైట్ రాడ్స్, ఇక్కడ ఒక గ్రాఫైట్ రాడ్, ఇక్కడ ఒక గ్రాఫైట్ రాడ్ ఫిక్స్ చేస్తాం. ఇది ఆర్ కాల్డ్ గ్రాఫైట్ రాడ్స్. గ్రాఫైట్ రాడ్. And take water in the mug up to, so that the graphite rods are immersed. వాటర్ తీసుకోవాలి దీంట్లో, అది కూడా ఎక్క వరకు ఈ గ్రాఫైట్ రాడ్స్ ఇమ్మర్స్ అయ్యేంత వరకు, మునిగిపోయేంత వరకు. సో ఇంతవరకు వాటర్ మనం ఫిలప్ చేసుకుంటాం. వాటర్ మరి కరెంట్ బాగా ఫ్లో కావడం కోసం కొద్దిగా 2 or 3 drops ఆఫ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ H2SO4ని కూడా కలుపుతాం. 2 drops. 2 drops ఆఫ్ H2SO4 మిక్స్ చేస్తాం. ఇప్పుడు టేక్ 2 టెస్ట్ ట్యూబ్స్, 2 టెస్ట్ ట్యూబ్లు తీసుకొని ఫిల్డ్ విత్ వాటర్. ఆ టెస్ట్ ట్యూబ్ని వాటర్తో ముంచేసి ఆ వాటర్ని, ఆ టెస్ట్ ట్యూబ్ని అప్సైడ్ డౌన్లో ఇన్వర్ట్ చేసి దీని మీద బోయిల్ చేస్తాం. ఈ 2 ఎలక్ట్రోడ్స్ పైన బోయిల్ చేస్తాం. అక్కడంతా వాటర్ ఉంటుంది. తర్వాత ఈ రెండింటిని తీసుకొని వచ్చి ఎలక్ట్రోడ్స్కి కరెంట్ కనెక్షన్ ఇస్తాం. బ్యాటరీ, ఇది 6 volts ఆర్ 9 volts బ్యాటరీని కనెక్షన్ ఇచ్చేస్తే ఇట్ ఈస్ కాల్డ్ క్యాథోడ్, ఇట్ ఈస్ యానోడ్. క్యాథోడ్
ఇది యానోడ్, మైనస్ టెర్మినల్ని క్యాథోడ్ అంటాం, ప్లస్ టెర్మినల్ని యానోడ్ అంటాం. సో ఇక్కడ క్యాథోడ్ యానోడ్ వస్తుంది. ఇప్పుడు మనం ఇందులో వాటర్ ఉంది. సో స్విచ్ని మనం ఆన్ చేస్తే, ఇక్కడ స్విచ్ పెట్టుకుందాం. స్విచ్ ఆన్ చేస్తే కరెంట్ విల్ పాసెస్ త్రూ ద వాటర్. దెన్ వాట్ హ్యాపెన్స్ హియర్? ఇఫ్ we take the formula of water H2O, then we supply it is electrolysis ma'am. Electrolysis decomposition. H2O is split into H2 plus O2. బ్యాలెన్స్ చేయాలంటే ఓడి 2 ఉన్నాయి, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 2తో మల్టిప్లై చేద్దాం. 2O2. అప్పుడు హైడ్రోజన్స్ 2 2s are 4 అవుతాయి. ఇక్కడేమో 2 ఉన్నాయి కాబట్టి 2H2O. సో లైక్ దిస్ బై సప్లయింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ వీ విల్ గెట్ H2 plus O2 హియర్. సో అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వాటర్ దగ్గర గ్రాఫైట్ రాడ్స్ దగ్గర బబుల్స్ స్టార్ట్ అవుతాయి. ఆ బబుల్స్ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ H2O2. అవి రెండు కూడా బయటికి వెళ్ళిపోయి పైకి వెళ్ళిపోతాయి. గ్యాసెస్ లైట్గా ఉంటాయి కాబట్టి పైకి వెళ్ళిపోయి వాటర్ని కిందికి నెట్టేస్తాయి. ఇక్కడ మనకి ఈ ప్లేస్లో మనకి we will get గ్యాసెస్. మరి ఏ గ్యాస్ ఎక్కడికి వస్తుంది? ఇది క్యాథోడ్ కదా. క్యాథోడ్ దగ్గరికి ఎవరు వస్తాయి అంటే హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో హైడ్రోజన్ గ్యాస్ ఇక్కడ వస్తుంటుంది. యానోడ్ దగ్గరికి ఆక్సిజన్ గ్యాస్ వస్తుంది అనమాట. ఎందుకంటే ప్లస్ యానోడ్ ఇది O మైనస్గా మారిపోయింటుంది, ఎందుకని ఇక్కడికి వస్తుంది. సరే, ఇక్కడ గమనిస్తే H2 ఏమో 2 మాలిక్యూల్స్ ఉంటాయి, ఒక్క మాలిక్యూలే ఆక్సిజన్ వస్తుంది. కాబట్టి ఇక్కడ కనుక మనకి ఇదేమో హైడ్రోజన్ గ్యాసు, ఇదేమో ఆక్సిజన్ గ్యాస్, ఆక్సిజన్ O2 గ్యాస్, ఇదేమో H2 గ్యాస్. మరి యానోడ్ దగ్గరికి O2 గ్యాస్ వస్తుంది కదా, ఇది తక్కువ వస్తుంది, ఇది ఎక్కువ వస్తుంది. కాబట్టి మనం గమనిస్తూ ఉన్నట్లయితే ఆక్సిజన్ ఏమో తక్కువగా ఫామ్ ఉంటుంది, హైడ్రోజన్ ఎక్కువగా ఫామ్ ఉంటుంది. కొద్దిసేపు అయిన తర్వాత ఫుల్గా వాటర్ అంతా కిందకి వచ్చేసి మొత్తం గ్యాస్తో ఫిల్ అయిపోతాయి 2 టెస్ట్ ట్యూబ్స్. అప్పుడు ఆ 2 టెస్ట్ ట్యూబ్స్ జాగ్రత్తగా మళ్ళీ మనం పైకి తిప్పామంటే ఇట్లా ఉండేటువంటిది టప్పని ఇట్లా తిప్పేస్తాం. ఇట్లా పైకి వచ్చేసి ఇట్లా తిప్పేసి మూత పెట్టేస్తాం. అప్పుడు గ్యాస్ ఎక్కడికి పోకుండా ఉంటుంది అనమాట. హైడ్రోజన్ గ్యాస్ లైట్ కాబట్టి వెళ్ళిపోద్ది. కాబట్టి అట్లా చేసుకుంటాం అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ H2O2 2H2O మాలిక్యూల్స్ తీసుకుంటే 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ వస్తుంది అనమాట. అంటే హైడ్రోజన్ గ్యాస్ మోర్ రిలీజ్ దేర్. హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ మోర్ దాన్ ఆక్సిజన్ గ్యాస్. ఎందుకని 2 మాలిక్యూల్స్ ఆఫ్ వాటర్ స్ప్లిట్ అయినప్పుడు 2 మాలిక్యూల్స్ ఆఫ్ హైడ్రోజన్ 1 మాలిక్యూల్ ఆఫ్ ఆక్సిజన్ రిలీజ్ అవుతుంది. దట్స్ వై we will get here more hydrogen than the oxygen. సరే, ఇప్పుడు ఈ 2 టెస్ట్ ట్యూబులు తీసుకున్నాం. ఈ 2 టెస్ట్ ట్యూబుల దగ్గరికి ఇట్ ఈజ్ ఫిల్డ్ విత్ గ్యాస్ అనమాట. ఇక్కడంతా గ్యాస్ ఉంది, ఇక్కడ గ్యాస్ ఉంది. ఇక్కడేమో O2 గ్యాస్ ఉంది అనుకున్నాం, ఇక్కడేమో హైడ్రోజన్ గ్యాస్ ఉంది అనుకున్నాం. బర్నింగ్ క్యాండిల్ ఒకటి తీసుకొని బర్నింగ్ క్యాండిల్ని ఆక్సిజన్ దగ్గర తీసుకొని వచ్చాం. ఇక్కడ ఆక్సిజన్ దగ్గర కానీ తీసుకొని వస్తే బర్నింగ్ క్యాండిల్ ఒక క్యాండిల్ని మండించి దాన్ని తీసుకొని వచ్చి అక్కడ పెట్టాను అనమాట. అప్పుడు బర్నింగ్ క్యాండిల్ గివ్స్ బ్రైట్ ఫ్లేమ్, బాగా బ్రైట్గా ఉండేటువంటి ఫ్లేమ్ ఇస్తుంది అనమాట. ఇక్కడ ప్రకాశవంతంగా వెలుగుద్ది. ఇప్పుడు మామూలుగా వెలిగేదానికంటే కూడా ఎక్కువ ప్రకాశవంతంగా వెలిగింది అనమాట. సో ఇట్ ఈస్ గివ్స్ అస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఆక్సిజన్కి టెస్ట్ అనమాట. మరి హైడ్రోజన్ గ్యాస్ దగ్గరికి బర్నింగ్ క్యాండిల్ తీసుకొని వస్తే వాట్ హ్యాపెన్స్? బర్నింగ్ క్యాండిల్ ఎప్పుడైతే తీసుకొని వచ్చామో హైడ్రోజన్ గ్యాస్ ఈజ్ ఫ్లేమబుల్, బాగా మండుద్ది అనమాట. ఎప్పుడైతే ఇక్కడ మనం H2 దగ్గరికి బర్నింగ్ క్యాండిల్ తీసుకొని వచ్చామో టప్ అని వెళ్ళిపోద్ది అనమాట. పాప్ సౌండ్ ఇస్తూ ఆరిపోద్ది, మామూలుగా ఆరిపోతుంది ఈ క్యాండిల్. ఎప్పుడైతే దానికి కొంచెం గ్యాస్ తగిలిందో అది మండించదు. హైడ్రోజన్ గ్యాస్ దానికే అది మండుకుంటుంది. ఇక్కడ మాత్రం ఆక్సిజన్ గ్యాస్ హెల్ప్ చేస్తుంది బాగా మండడానికి. కానీ ఇక్కడ మాత్రం హైడ్రోజన్ గ్యాస్ దానికై అదే ఫ్లేమబుల్, కానీ మంటను మండించేదానికి హెల్ప్ చేయదు. కాబట్టి అక్కడ మండుతున్నటువంటి మంటను ఎట్లా ఆపేస్తుంది అనమాట. ఆపేస్తున్నప్పుడు ఒక్కసారిగా ఆపేస్తుంది. కాబట్టి టాప్ అనేటువంటి పాప్ సౌండ్ అనేది వస్తుంది అనమాట. కాబట్టి దట్ ఈస్ ద టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్. అదే కార్బన్ డైఆక్సైడ్ ఉంది అనుకోండి, ఇందులో మనం బర్నింగ్ క్యాండిల్ తీసుకొని వస్తే ఊరికి ఆరిపోద్ది. కానీ హైడ్రోజన్ గ్యాస్ ఉంటే టప్ అని పేలుతూ సౌండ్ అది ఆగిపోద్ది అనమాట. సో పాప్ సౌండ్ వస్తూ ఆగిపోతే ఇట్ ఈజ్ టెస్ట్ ఫర్ హైడ్రోజన్ గ్యాస్. అది హైడ్రోజన్ గ్యాస్ అని చెప్పడానికి టెస్ట్ అనమాట.
సో ఓకే, ఇప్పుడు మనకి ఇక్కడ వీఆర్ టాకింగ్ అబౌట్ డీకంపోజిషన్ రియాక్షన్ కాబట్టి H2O ఈజ్ స్ప్లిట్ ఇంటూ H2 ప్లస్ O2 రెండుగా డివైడ్ అయిపోయింది అనమాట. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 8 మార్క్స్ క్వశ్చన్. ఈ డ్రాయింగ్ కరెక్ట్గా వేయాలి, నేను చెప్పినటువంటి డిస్క్రిప్షన్ అంతా రాయాలి, తర్వాత నీట్గా ఈక్వేషన్ వేయాలి, అప్పుడే వీ విల్ గెట్ 8 మార్క్స్. మనకు టెక్స్ట్ బుక్లో కూడా ఉంది. ఇది టెస్ట్ మగ్ తీసుకున్నాం, మగ్ని ఈ విధంగా అంతా మనం చెప్పుకున్నట్టు విధంగానే ఫిక్స్ చేసుకున్నాం. ఇక్కడ ఈక్వేషన్, దిస్ ఈజ్ ద ఈక్వేషన్. 2H2O gives rise H2 plus O2 in the electrolysis రియాక్షన్ జరుగుతూ ఉందన్నమాట. ఇక్కడ దిస్ ఈజ్ అబౌట్ డీకంపోజిషన్ రియాక్షన్ బై సప్లైయింగ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. మరి ఇంకే విధంగా ఇంకో రకంలో ఏమైనా ఎనర్జీ ఇవ్వగలుగుతామంటే ఎస్, వీ కెన్ సప్లై ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ లాగా కూడా మనం సప్లై చేయొచ్చు అనమాట. ఓకే, ఇఫ్ యూ వాంట్ దిస్ నోట్ ఇట్ డౌన్. యూ కెన్ సప్లై ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ద్వారా కూడా దానికి ఏమంటామంటే లైట్ ఇస్తున్నాం కాబట్టి ఫోటోకెమికల్ డీకంపోజిషన్ అంటాం అనమాట. ఇది ఎలక్ట్రాలిసిస్ డీకంపోజిషన్ రియాక్షన్ అన్నాం, దాన్ని ఫోటోకెమికల్ డీకంపోజిషన్ అంటాం అనమాట. PHOT ఫోటోకెమికల్ డీకంపోజిషన్. Photochemical decomposition అంటే a decomposition reaction taking place in the presence of light is called photochemical decomposition reaction. అది అందరూ చూద్దాం, ఓకేనా? Photochemical decomposition reaction lo we will supply energy in the form of light. For example, you take silver chloride AgCl. సిల్వర్ క్లోరైడ్ గాని తీసుకొని మనం ఒక వాచ్ గ్లాస్లో సిల్వర్ క్లోరైడ్ తీసుకుంటాం అనమాట. వాచ్ గ్లాస్లో సిల్వర్ క్లోరైడ్ తీసుకొని సిల్వర్ క్లోరైడ్ AgCl తీసుకొని దాన్ని సన్లైట్లో ఒక చిన్న చైనా డిష్ అయితే ఒక వాచ్ గ్లాస్ తీసుకొని అందులో ఒక కుప్పలాగా పోసేస్తాం అనమాట. జస్ట్ అట్లా తీసుకుంటాం అంతే మనం. అప్పుడు ఇక్కడ సన్లైట్ ఏం చేయబోలే, గాలి వదిలేస్తాం అంతే. అప్పుడు AgCl కాస్త Ag ప్లస్ Cl2గా డివైడ్ అయిపోద్ది. అప్పుడు 2AgCl2. ఇక్కడ AgCl ఫస్ట్ ఏ కలర్లో ఉంటుందంటే ఇట్ ఈజ్ ఇన్ వైట్ కలర్లో ఉంటుంది. వైట్ తెల్లగా ఉంటుంది, ఇది గ్రే కలర్గా మారిపోద్ది అనమాట. అదే గ్రే కలర్లోకి మారిపోద్ది. అంటే వైట్ కలర్డ్ సిల్వర్ క్లోరైడ్ కాస్త గ్రే కలర్ Ag ప్లస్ Cl2గా డివైడ్ అయిపోద్ది. కాబట్టి ఇక్కడ సన్లైట్ ఇన్ ప్రెజెన్స్ ఆఫ్ సన్లైట్ AgCl ఈజ్ స్ప్లిట్ ఇంటూ Ag ప్లస్ Cl2. ఇక్కడ డీకంపోజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ ఫోటోకెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్. ఇంకొకటి ఉంది AgBr. ఇది సిల్వర్ బ్రోమైడ్. దీన్ని కూడా సన్లైట్ ఉండిస్తే అది కూడా Ag ప్లస్ Brగా డివైడ్ అయిపోద్ది. Ag ప్లస్ Br2గా డివైడ్ అయిపోద్ది. 2Ag. ఇక్కడ కూడా AgBr లైట్ ఎల్లో కలర్లో ఉంటుంది అనమాట. పేల్ ఎల్లో కలర్లో ఉంటుంది, అది గ్రే కలర్లోకి మారిపోద్ది అనమాట. గ్రే కలర్లోకి చేంజ్ అయిపోద్ది. సో ఇక్కడ కూడా సన్లైట్ వల్ల AgBr కాస్త Agగా ప్లస్ Br2గా డివైడ్ అయిపోయింది. సో ఇట్ ఈస్ కాల్డ్ మనకి డీకంపోజిషన్ రియాక్షన్. ఈ రెండు కూడా
సిల్వర్ క్లోరైడ్ కానీ సిల్వర్ బ్రోమైడ్ కానీ ఈ రెండింటిని మనం సిల్వర్ బ్రోమైడ్ అనేది ఈ సిల్వర్ బ్రోమైడ్ కానీ ఎక్కువగా ఇది బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీలో వాడుతూ ఉంటాం అనమాట. బ్లాక్ అండ్ వైట్ ఫోటోగ్రఫీ ఇప్పుడైతే ఫోటోగ్రఫీ తీసుకొని వచ్చి ఫిలిం తీసుకొని కడిగి దాన్ని డెవలప్ చేసి నెగిటివ్ని మళ్ళీ ఫోటోగా మార్చి ఇవన్నీ ఉన్నాయి కదా అప్పుడు పాత రోజుల్లో అప్పుడు ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట ఇవి. సో ఓకే, దిస్ ఈజ్ అబౌట్ డీకంపోజిషన్ రియాక్షన్. సో ఒక డీకంపోజిషన్ రియాక్షన్లో వీఆర్ సప్లై ఎనర్జీ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ ఆర్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆర్ హీట్. సో ఈ మూడిట్లో ఏదో ఒక ఎనర్జీని ఇస్తే అది డీకంపోజ్ అవుద్ది. ఇట్ ఈస్ కాల్డ్ డీకంపోజిషన్ రియాక్షన్. సో మనకి క్వశ్చన్ ఏమవుతాడంటే రైట్ వాట్ ఈస్ డీకంపోజిషన్ రియాక్షన్ అండ్ గివ్ వన్ ఎగ్జాంపుల్ ఫర్ ఈచ్ టైప్ ఆఫ్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటారనమాట. హీట్ ఎనర్జీకి మనం ఒక FeSO4ని హీట్ చేస్తాం కదా, ఫస్ట్ ఈక్వేషన్ అది రాస్తాం. వాట్ ఈజ్ థర్మల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటాం, అది రాస్తాం. తర్వాత ఆ ఈక్వేషన్ రాస్తాం. రెండోది ఎలక్ట్రాలిసిస్ డీకంపోజిషన్ అంటాం, దానికి వాటర్ యొక్క డీకంపోజిషన్ రియాక్షన్ వేసేస్తాం. తర్వాత ఫోటో కెమికల్ డీకంపోజిషన్ రియాక్షన్ అంటే ఈ రెండింటిలో ఏదో ఒకటి సప్లై చేస్తాం అనమాట. సో ఈక్వేషన్ ఇస్తే ఆ క్వశ్చన్ ఫిల్ అవుద్ది, వీ విల్ గెట్ మ్యాక్సిమం మార్క్స్. ఓకేనా? ఇట్ ఈజ్ అబౌట్ డీకంపోజిషన్ రియాక్షన్. మరి ఒక రియాక్షన్లో ఎనర్జీ తీసుకుంటే కెమికల్ రియాక్షన్ ఎనర్జీ ఈజ్ అక్వైర్డ్, దట్ రియాక్షన్ ఈజ్ కాల్డ్ ఎండోథర్మిక్ రియాక్షన్. ఓకే, నోట్ డౌన్ ఇట్, వెరీ ఇంపార్టెంట్ అన్న. కలర్ ఆఫ్ AgCl, కలర్ ఆఫ్ AgBr, తర్వాత కలర్ ఆఫ్ Ag, వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్ ఇట్ డౌన్. ఇక్కడ కానీ గమనించినట్లయితే ఇదండి AgBr సిల్వర్ బ్రోమైడ్ తీసుకున్నాం. ఆ సిల్వర్ బ్రోమైడ్ కాస్త ఇది ఎల్లో కలర్లో ఉండే సిల్వర్ బ్రోమైడ్ గ్రే కలర్లో ఉండేటువంటి సిల్వర్గా మారిపోయింది అనమాట. ఇట్ ఈజ్ అబౌట్ దిస్ రియాక్షన్. ఓకే, already we discussed about endothermic reactions and exothermic reactions. A reaction in which energy is released, that reaction is called exothermic reaction. A reaction in which energy is acquired, that reaction is called endothermic reaction. For example, you take example of endothermic reaction. ఒక endothermic reaction యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు అందులో ఏంటంటే మనం ఒక సబ్స్టెన్స్ తీసుకుంటాం, ఒక సబ్స్టెన్స్ తీసుకుంటాం. అదేంటంటే బేరియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం అనమాట. బేరియం హైడ్రాక్సైడ్ ఒక టెస్ట్ ట్యూబ్లో బేరియం హైడ్రాక్సైడ్ తీసుకుంటాం. బేరియం హైడ్రాక్సైడ్ BaOH ట్వైస్. బేరియం హైడ్రాక్సైడ్ని అమోనియం క్లోరైడ్తో కలుపుతాం అనమాట. అమోనియం క్లోరైడ్ NH4Cl కలిపి హీట్ చేస్తాం. ఈ రెండింటిని ఎప్పుడైతే కలిపేసామో మనము కలిపేసి BaOH ట్వైస్ ప్లస్ NH4Cl అమోనియం క్లోరైడ్ రెండింటిని కలుపుతున్నాగానే మనకి ఇటు మధ్యలో రియాక్షన్ జరుగుతుంది. ఆ రియాక్షన్లో మనకేమొస్తుందంటే BaCl ప్లస్ అమ్మోనియా NH3 ప్లస్ వాటర్ H2O. సో BaOH ట్వైస్ ప్లస్ NH4Cl అమోనియం క్లోరైడ్, BaCl ప్లస్ NH3 ప్లస్ H2O ఫామ్ అవుతాయి. ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్ని టెస్ట్ ట్యూబ్ తీసుకొని దానికి BaOH ట్వైస్ తీసుకుంటాం, దాంట్లో కొద్దిగా NH4Cl కలుపుతాం అనమాట. అప్పుడు టెస్ట్ ట్యూబ్ని దాన్ని టచ్ చేస్తే వీ ఫీల్ వెరీ కూల్గా ఉంటుంది అనమాట టెస్ట్ ట్యూబ్ని. అంటే ఇక్కడ ఎనర్జీ తీసేసుకుంది కాబట్టి అది రియాక్షన్ జరగడానికి ఎనర్జీ తీసుకునింది కాబట్టి ఇట్ బికమ్ కూల్ అవుతుంది. అసలు ఎనర్జీ తీసుకుని ఏమవుతుంది? ద బాండ్స్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ మధ్యలో ఉండేటువంటి బాండ్స్ బ్రేక్ అవ్వాలంటే దే నీడ్ ఎనర్జీ. కాబట్టి ఆ ఎనర్జీ ఆ బాండ్స్ బిట్వీన్ ద రియాక్టెంట్స్ బ్రేక్ అవ్వాలి. సో దట్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ ఫర్ బ్రేకింగ్ ద బాండ్స్ బిట్వీన్ ద రియాక్టెంట్స్లో ఉండేటువంటి ఆ మాలిక్యూల్స్ మధ్యలో ఉండేటువంటి బాండ్స్ బ్రేక్ అవ్వడానికి మనం సప్లై చేసిన ఎనర్జీ తీసుకుంటుంది. కాబట్టి దే బికమ్ ఎండోథర్మిక్ రియాక్షన్స్. మరి
ఆల్ డీకంపోజిషన్ రియాక్షన్స్ ఆర్ ఎండోథర్మిక్ అంటే మోస్ట్ ఆఫ్ ద రియాక్షన్స్ ఆర్ ఎండోథర్మిక్. ఎక్స్ట్రీమ్కి పోయామంటే నిజానికి అవన్నీ కూడా ఎండోథర్మిక్ రియాక్షన్స్, డీకంపోజిషన్ రియాక్షన్స్. ఎక్స్ట్రీమ్కి పోయినామంటే ఫర్ ఎగ్జాంపుల్ H2O2 తీసుకుందాం అనుకోండి, హైడ్రోజన్ పెరాక్సైడ్. మన దెబ్బలు తగిలినప్పుడు వూండ్స్ మీద వేస్తుంటాం కదా, అది క్లీన్ చేసుకోవాలి. దానిగా తీసుకొని డీకంపోజ్ చేస్తే H2O + O2గా మారుతుంది. ఇది ఎక్కువగా మనం ర్యాకెట్లలో వాడుతుంటాం అనమాట. ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది ఈ విధంగా స్ప్లిట్ అయినప్పుడు. ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అనమాట. ఇట్ ఈస్ ఈవెన్ దో ఇట్ ఈస్ ఎ డీకంపోజిషన్ రియాక్షన్, ఇట్ ఈస్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. తర్వాత వెజిటబుల్ డీకంపోజ్. వెజిటబుల్ తీసుకొని డీకంపోజ్ చేస్తాం. వెజిటబుల్ని తీసుకొని ఒక 2-3-5 days కానీ అయినట్లయితే అవి చెడిపోతాయి. అప్పుడు డీకంపోజ్ అయిపోయి కాంపోస్ట్గా మారిపోతాయి అనమాట. అప్పుడు కూడా ఎనర్జీ రిలీజ్ అవుద్ది. సో అక్కడ కూడా ఏమవుతుంది, డిగ్రేడ్ అవుతున్నాయి అనమాట. అక్కడ ఉండేటువంటి వెజిటబుల్స్ మైక్రోబీస్ తర్వాత వేరే ఆర్గాన్స్గా మారిపోతూ ఉంటాయి. అప్పుడు కూడా ఎనర్జీ రిలీజ్ అవుద్ది. కాబట్టి అది కూడా మనకి ఎగ్జోథర్మిక్ రియాక్షన్గా ఉంటుంది అనమాట. సరే, మొత్తానికి డీకంపోజిషన్ రియాక్షన్స్లో ఎనర్జీ అక్వైర్ అవుద్ది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్, లైట్ ఆర్ ఎలక్ట్రిసిటీ. దోస్ ఆర్ కాల్డ్ డీకంపోజిషన్ రియాక్షన్స్. ఓకే, am I clear? Note it down. It is very important. Endothermic reaction. It is endothermic. Endothermic reaction. Exothermic reaction కి ఆల్రెడీ మనం చూస్తున్నాం అనమాట. ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ అన్నీ కూడా ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్ చూస్తున్నాం. ఎనర్జీ రిలీజ్ అవ్వాలి అక్కడ. కాంబినేషన్ రియాక్షన్స్ అన్నీ కూడా ఎగ్జోథర్మిక్ రియాక్షన్స్గా చూసాం మనం. ఓకే, నెక్స్ట్ మనకు టెక్స్ట్ బుక్లో 2 క్వశ్చన్లు ఇచ్చున్నారు. అవేందంటే ఫస్ట్ క్వశ్చన్, ఏ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ ఈజ్ యూజ్డ్ ఫర్ వైట్ వాషింగ్ అన్నాడు అనమాట. ఏ సొల్యూషన్ ఆఫ్ ఎక్స్ యూజ్డ్ యాజ్ వైట్ వాష్. వైట్ వాష్కి మనం ఏం వాడతాం, CaOH ట్వైస్ వాడతాం, కాల్షియం హైడ్రాక్సైడ్ వాడతాం. అది సొల్యూషన్ అన్నాడు. సొల్యూషన్ అంటే ఏదో ఒక ఎక్స్ అనేటువంటి మెటల్ తీసుకొని దాన్ని సొల్యూషన్ తయారు చేయాలంటే మనం H2O కలుపుతాం. సో ఎక్స్ ఇంటూ H2O గివ్స్ us CaOH ట్వైస్ రావాలి. మరి ఇక్కడ ఎవరు ఏంటారు, ఇక్కడ ఎక్స్, ఎస్ ఇట్ ఈస్ CaO ప్లస్ H2O. క్విక్ లైన్. ఈ క్విక్ లైమ్ CaO అనేది ఇక్కడ ఎక్స్ అనేది ఎవరంటే CaO, కాల్షియం ఆక్సైడ్. క్విక్ లైమ్ అనేది మనకి ఇక్కడ CaO + H2O గివ్స్ us CaOH ట్వైస్ వస్తుంది. దీన్ని వైట్ వాష్గా వాడతాం అన్నమాట మనం. తర్వాత రెండో క్వశ్చన్ ఏంటంటే, ఇందాక చెప్పుకున్నటువంటి ఎలక్ట్రాలిసిస్ ఆఫ్ వాటర్ దాంట్లో హైడ్రోజన్ గ్యాస్ ఎక్కువగా వచ్చింది, ఆక్సిజన్ గ్యాస్ తక్కువగా వచ్చింది, ఎందుకు అని అడిగాడు అనమాట. why is the amount of gases collected in one of the test tube is double of the amount of collected in the other? హైడ్రోజన్ గ్యాస్ ఎక్కువగా వచ్చింది, ఆక్సిజన్ గ్యాస్ తక్కువగా వచ్చింది అనమాట. ఆ రియాక్షన్లో మనం చూస్తే ఇట్లా ఉంటాయి. ఇక్కడేమో హైడ్రోజన్ గ్యాస్, ఇక్కడేమో ఆక్సిజన్ గ్యాస్. ఇట్లా ఉంటుంది. ఎందుకు వచ్చిందంటే ఆల్రెడీ వీ డిస్కస్ దట్ H2O యూస్ రైస్ H2 + O2. ఇక్కడ బ్యాలెన్స్ చేస్తే 2H2 2H2 వస్తుంది అనమాట. కాబట్టి 2 molecules ఆఫ్ వాటర్ మాలిక్యూల్ తీసుకుంటే we will get 2 molecules ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్, 1 molecule ఆఫ్ ఆక్సిజన్. కాబట్టి హైడ్రోజన్ ఎక్కువగా వస్తుంది, రిలీజ్ అవుద్ది, ఆక్సిజన్ తక్కువగా రిలీజ్ అవుద్ది. దట్స్ వై వీ హ్యావ్ మోర్ హైడ్రోజన్ గ్యాస్ దాన్ ద ఆక్సిజన్ గ్యాస్. ఆక్సిజన్ గ్యాస్ కంటే హైడ్రోజన్ గ్యాస్ డబుల్గా వస్తుంది అనమాట. సో ద అమౌంట్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ కలెక్టెడ్ వుడ్ బి double than the oxygen gas. The amount of hydrogen gas collected would be double that of the oxygen gas. That is the reason behind it. Okay, let us stop here. So this is about decomposition reaction. మరి నెక్స్ట్ ఇంకొకటి థర్డ్ టైప్ ఉంది. ఏంటన్నది థర్డ్ టైప్ ఈస్ నథింగ్ బట్
డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చూద్దాం. డిస్ప్లేస్మెంట్ రియాక్షన్, వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ చూద్దాం. A reaction in which high reactive element is displaces the low reactive metal element in a compound is called displacement reaction. చూద్దాం. Displacement reaction a reaction in which a high or more a more reactive metal or reactive element has displaces low reactive metal element in a compound is called displacement reaction. అప్పటి వరకు ఒక ఆయన కూర్చొని ఉన్నాడు అనుకోండి, ఎవరో పెద్ద ఆయన వస్తే వెంటనే ఏం చేస్తాడు, వీళ్ళు వేసి ఆ పెద్ద ఆయనకి సీట్ ఇస్తాం మనం. సో అట్లే ఇక్కడ కూడా జరుగుతుంది అనమాట. దట్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. దీనికోసం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఆ టెస్ట్ ట్యూబ్లో మనం ఓకే ఒక 3 ఐరన్ నెయిల్స్ తీసుకుందాం అన్న. ఒక 3 ఐరన్ నెయిల్స్, 3 ఐరన్ నెయిల్స్ తీసుకొని వాటిని రబ్ చేద్దాం బాగా. శాండ్ పేపర్ తీసుకొని రబ్ చేస్తే దాని మీద ఉండేటువంటి ఏదైనా రషింగ్ ఉంటే వెళ్ళిపోద్ది అనమాట. సో ఆ విధంగా 3 ఐరన్ నెయిల్స్ తీసుకుందాం. తర్వాత 2 టెస్ట్ ట్యూబ్స్ తీసుకుందాం. 2 టెస్ట్ ట్యూబులు తీసుకొని ఈ టెస్ట్ ట్యూబుల లోపల కాపర్ సల్ఫేట్ లిక్విడ్ తీసుకుందాం. కాపర్ సల్ఫేట్ అంటే CuSO4 5H2O. ఇక్కడ వాటర్ మాలిక్యూల్స్ 5 ఉంటాయి అన్నమాట ఇందులో. ఇది కూడా హెమిహైడ్రేటెడ్ సాల్ట్ CuSO4 5H2O. ఇది అందుకే ఏ కలర్లో ఉంటుంది అంటే బ్లూ కలర్లో ఉంటుంది అనమాట. బ్లూయిష్గా ఉంటుంది కాపర్ సల్ఫేట్. మనకి ఇది మామూలుగా నిమ్మ చెట్లకి వాటికి చెదురు పట్టకుండా వేయడానికి ఒక సున్నం వాటర్లో కలుపుతూ ఉంటాం అనమాట. బ్లూ కలర్లో ఉండేటువంటిది అదే ఇది CuSO4 5H2O కాపర్ సల్ఫేట్, బ్లూ ఇన్ కలర్. దాన్ని తీసుకొని కొద్దిగా 2 టెస్ట్ ట్యూబులు వేసేసి వాటర్ మిక్స్ చేస్తే వీ విల్ గెట్ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వస్తుంది అనమాట. కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ వస్తుంది. దాన్ని బాగా ఇంతవరకు తీసుకుందాం. బాగా తీసుకొని 2 టెస్ట్ ట్యూబులు A అండ్ B పెడదాం. ఇక్కడ ఒక ఐరన్ లైన్ని పక్కన పెట్టేద్దాం. తర్వాత A అనే టెస్ట్ ట్యూబ్ని కూడా పక్కన పెట్టేద్దాం. ఫిల్డ్ విత్ కాపర్ సల్ఫేట్ లిక్విడ్ ఉంది. ఈ 2 పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు ఏం చేస్తామంటే ఈ 2 నెయిల్స్, ఐరన్ నెయిల్స్ 2 మిగిలాయి కదా, ఆ రెండింటిని మగదాంతో ఒకటి కట్టేద్దాం. తాడుతో కట్టేసి దాన్ని తీసుకొని వచ్చి B అనేటువంటి టెస్ట్ ట్యూబ్లో వేద్దాం అన్న. ఈ 2 టైప్ చేసి వాటిని ఉంచేసాం. ఒక 20 minutes పక్కన పెట్టేద్దాం. కీప్ ఇట్ అన్డిస్టర్బ్డ్ ఫర్ 20 minutes. 20 నిమిషాలు పక్కన పెట్టేసి వదిలేస్తే ఏమవుతుందో చూద్దాం. వాట్ వీ అబ్జర్వ్డ్ ఇన్ ద టెస్ట్ ట్యూబ్స్. ఇప్పుడు అక్కడ ఉండేటువంటి రెండింటిని 20 నిమిషాల తర్వాత ఇక్కడ ఉండే ఐరన్ నెయిల్స్ని పక్కకు తీద్దాం. సో హియర్ వీ అబ్జర్వ్ ద కలర్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ ద B. కలర్ ఆఫ్ ద లిక్విడ్ ఇన్ ద B ఏతో కంపేర్ చేసుకున్నప్పుడు B కలరు అది ఫెడ్ అవుతుంది అనమాట. అంటే కలర్ని కోల్పోయింటుంది అనమాట. ఫేడ్ అవుతుంది అనమాట. ఫేడ్ అయిందంటే ఏంది అర్థం, కలరు బ్లూ కలర్ కాస్త వేరే కలర్గా చేంజ్ అయిపోతుంది అనమాట. వేరే కలర్లెస్గా డివైడ్ అయిపోతుంది. లేకపోతే మట్టి కలర్లోకి వచ్చేస్తుంది అనమాట. అది అంటే ఇక్కడ
కాపర్ సల్ఫేట్ లిక్విడ్ బ్లూ కలర్లో ఉండాల్సింది కాస్త ఫెడ్ అయిపోయి ఇక్కడికి వచ్చేసింది. ఇంకా ఐరన్ నెయిల్స్ని గమనించినట్లయితే పక్కన పెట్టుకున్నటువంటి ఐరన్ నెయిల్తో కానీ కంపేర్ చేస్తే ఇక్కడ ఉన్నటువంటి 2 ఐరన్ నెయిల్స్ని ఆఫ్టర్ 20 మినిట్స్ దానిపైన ఒక గ్రే కలర్ లేయర్ ఫామ్ అవుతుంది అనమాట. దానిపైన ఒక గ్రే కలర్ బ్రౌన్ కలర్ లేయర్ ఒకటి రెండింటి మీద ఫామ్ అవుతుంది అనమాట. అక్కడ ఏం జరిగిందంటే వాట్ హ్యాపెన్స్ రియల్లీ హియర్, అక్కడ మనం తీసుకున్నటువంటి లిక్విడ్ ఎవరు CuSO4, దీనిలోకి మనం ఫెర్రస్ వేసామన్నమాట. ఐరన్ నెయిల్ వేసాము. అప్పుడు ఏమవుతుందంటే ఫెర్రస్ ఈజ్ మోర్ రియాక్టివ్ దాన్ ద కాపర్ కంటే ఫెర్రస్ అనేది చాలా హై రియాక్టివ్. కాబట్టి కాపర్ దగ్గరికి ఎప్పుడైతే ఫెర్రస్ వచ్చేసిందో ఈ కాపర్ కాస్త పక్కకి వెళ్ళిపోయి దానికి ఫెర్రస్ని ప్లేస్ ఇస్తుంది అక్కడ. అప్పుడు FeSO4 + Cuగా ఫామ్ అవుతుంది. FeSO4 + Cuగా ఫామ్ అయింది అనమాట. అంటే కాపర్ ఈజ్ డిస్ప్లేస్డ్ బై ఫెర్రస్. ఇన్ కాపర్ సల్ఫేట్ లిక్విడ్. కాపర్ సల్ఫేట్లో ఫెర్రస్ వచ్చి కాపర్ని డిస్ప్లేస్ చేసేసింది, పక్కకు పంపించేసింది, ఇది వంట రోల్ చేసేసింది ఇది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. కాపర్ సల్ఫేట్ లిక్విడ్లో ఫెర్రస్ కాపర్ని బయటికి పంపించేసింది, స్థానభ్రంశం చెందించింది దాన్ని. నువ్వు వెళ్ళిపో బయటికి, నేను వచ్చానని చెప్పి. అప్పుడు FeSO4 + Cuగా మారుతుంది అనమాట. దిస్ ఈజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న ఎగ్జాంపుల్ ఫర్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఇది మనం గమనించినట్లయితే ఈ విధంగా ఐరన్ నెయిల్ తీసుకున్నాం, లిక్విడ్లో వేసేసాం అనమాట. ఎప్పుడైతే కొద్దిసేపు అయిన తర్వాత చూస్తే ఆ లిక్విడ్ ఈ విధంగా మారిపోయింది. దీనిపైన ఒక లేయర్ ఫామ్ అయింది ఈ యొక్క ఐరన్ నెయిల్ పైన. తర్వాత వాటర్ కూడా చూడండి కలర్ చేంజ్, ఈ విధంగా ఉండాల్సిన బ్లూ కలర్ కాస్త ఈ విధంగా ఫెడ్ అయిపోయింది అనమాట. కాబట్టి ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, నోట్ ఇట్ డౌన్. నెక్స్ట్ ఇంకో 2 ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. ఇది డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. నెక్స్ట్ జింక్ తీసుకుందాం. జింక్ని కాపర్ సల్ఫేట్ లిక్విడ్లోనే తీసుకుందాం. జింక్ ప్లస్ కాపర్ సల్ఫేట్ CuSO4. అప్పుడు ఏమవుతుందంటే జింక్ ఈజ్ ఆల్సో ఏ మోర్ రియాక్టివ్ దాన్ ద కాపర్. కాబట్టి జింక్ వచ్చేసి ZnSO4గా ప్లస్ Cuగా మారిపోద్ది. అక్కడ జింక్ సల్ఫేట్గా మారిపోయింది అనమాట. కాపర్ సల్ఫేట్ కాస్త జింక్ సల్ఫేట్గా మారిపోయి మనకి కాపర్ బయటకు వచ్చేసింది. సో ఇట్ ఈజ్ ఆల్సో ఏ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇంకొకటి లెడ్ తీసుకుందాం. లెడ్ని ఇక్కడ మనం ఇంకొక లిక్విడ్ తీసుకుంటాం అనమాట. కాపర్ క్లోరైడ్ తీసుకుంటాం, CuCl2. కాపర్ క్లోరైడ్ తీసుకుందాం. CuCl2. ఇక్కడ కూడా కాపర్ కంటే లెడ్ ఎక్కువ రియాక్టివ్ అనమాట. ఇట్ ఈజ్ మోర్ రియాక్టివ్. కాబట్టి కాపర్ని బయటకు పంపించేసి PbCl ఫామ్ అవుద్ది ప్లస్ Cu. PbCl2 ప్లస్ Cuగా వస్తుంది అనమాట. కాబట్టి ఇక్కడ కూడా కాపర్ డిస్ప్లేస్ అయిపోయింది లెడ్తో. కాబట్టి ఇక్కడ జింక్ కానీ లెడ్ కానీ ఫెర్రస్ కానీ మోర్ రియాక్టివ్ దాన్ ద కాపర్. కాబట్టి మోర్ రియాక్టివ్ ఎలిమెంట్ వచ్చేసి లెస్ రియాక్టివ్ ఎలిమెంట్ని డిస్ప్లేస్ చేస్తుంది. కాబట్టి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఈ 2 రియాక్షన్స్ కూడా నోట్ చేసుకున్నాము. జింక్ సల్ఫేట్, ఇది కాపర్ సల్ఫేట్ తెలిసింది కదా. కాపర్ సల్ఫేట్, ఇది జింక్, ఇది లెడ్. కాపర్ క్లోరైడ్,
కాపర్ క్లోరైడ్, ఇది lead chloride plus copper. Okay, let us stop here. Next, 4 types of reactions లో లాస్ట్ ది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అదేందో చూద్దాం. ఇక్కడ ఒకటే ఎలిమెంట్ డిస్ప్లేస్ అయిపోయి దాన్ని పక్క పంపించేసింది. మరి డబుల్ డిస్ప్లేస్మెంట్లో 2 కాన్స్టిట్యూయెంట్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అదేందో చూద్దాం ఇప్పుడు. A double displacement reaction is a reaction in which 2 constituents of 2 compounds are exchanged and form new substances, new products is called double displacement reaction. Adem chudana double displacement reaction. Double displacement reaction. A reaction in which 2 reactants exchange their constituents chemically and form 2 products. Then the reaction is called double displacement reaction. A reaction in which two reactants exchange their constituents chemically and form products is called double displacement reaction. కెమికల్స్ అయిపోయి 2 రియాక్టెంట్స్ని లేదా ప్రోడక్ట్స్ని ఫామ్ చేస్తాను. ఇట్ ఈస్ కాల్డ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. మరి ఇక్కడ కెమికల్గా అసలు ఏం జరుగుతుందంటే ఆ 2 రియాక్టెంట్స్ అయాన్స్ ఫామ్ చేసుకుంటాయి. ఆ అయాన్స్ని ఎక్స్చేంజ్ చేసుకుంటాయి అనమాట. సో ఎక్స్చేంజ్ దేర్ కాన్స్టిట్యూయెంట్స్ ఆర్ అయాన్స్ అనొచ్చు అనమాట. అదేందో చూద్దాం ఇప్పుడు. అయాన్స్ని కానీ లేకపోతే దీన్ని కానీ ఎక్స్చేంజ్ చేసుకుంటాయి. అదేందో చూద్దాం. లెట్ us take PbNO3 lead nitrate. ఆల్రెడీ మనకి ఇది పరిచయమే ఈ యొక్క ఈక్వేషన్. PbNO3ని తీసుకుందాం ప్లస్ పొటాషియం అయోడైడ్ తీసుకుందాం. పొటాషియం అయోడైడ్ ఇక్కడ PbNO3 అనేది లెడ్ నైట్రేట్ ప్లస్ పొటాషియం అయోడైడ్ తీసుకుందాం. ఈ రెండింటి మధ్యలో రియాక్షన్ కానీ చేస్తే అంటే ఏం లేదు నాన్న, ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకొని ఆ టెస్ట్ ట్యూబ్లో కొద్దిగా PbNO3 తీసుకుంటాం. PbNO3 లిక్విడ్ తీసుకుంటాం. ఇంకో టెస్ట్ ట్యూబ్లో పొటాషియం అయోడైడ్ తీసుకుంటాం. ఈ రెండు కూడా వైట్ కలర్లో ఉంటాయన్నమాట మనకి. ఈ ఒక దాంట్లో ఒకటి ఎప్పుడైతే మిక్స్ చేసేసామో వాటి రెండు మధ్య అట్లా జస్ట్ కలుపుతున్నాగానే వెంటనే ఒక రియాక్షన్ జరిగిపోద్ది. ఆ రియాక్షన్ జరిగిపోతున్నాగానే మనకి PbI2 వస్తుంది అనమాట. ప్లస్ ఇక్కడ లెడ్ తర్వాత పొటాషియం ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. ఇది ఇటు ఇది ఇటు అవుతాయి. అప్పుడు లెడ్ అయోడైడ్ వస్తుంది. తర్వాత పొటాషియం నైట్రేట్ వస్తుంది అనమాట. పొటాషియం నైట్రేట్ వస్తుంది KNO3. ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్. ఇది ఇక్కడ రెండు ఇక్కడ ఏమవుతుందంటే Pb2+ అయాన్స్ K+ అయాన్స్గా మారిపోద్ది. అప్పుడు ఆ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి అన్నమాట రెండు. కాబట్టి ఇట్ ఈజ్ ఏ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. అది ఎట్లా ఉంటుందంటే ఇది చూడండి. ఈ విధంగా PbNO3 లిక్విడ్ పొటాషియం అయోడైడ్ లిక్విడ్ రెండు కూడా ట్రాన్స్పరెంట్ వైట్లో ఉన్నాయి. ఎప్పుడైతే రెండు మిక్స్ చేసేసామో ఈ కలర్లో మారిపోతుంది, ఎల్లో కలర్గా మారిపోద్ది. ఇక్కడ ఎల్లో కలర్ మారిపోవడానికి ఎవరంటే కారణం PbI అనమాట. PbI2 ఇది లెడ్ అయోడైడ్. లెడ్ అయోడైడ్ ఇది ఒక ప్రెసిపిటేటు కాబట్టి ఇక పెరుగులాగా తయారై కిందికి వెళ్ళిపోద్ది అనమాట, స్టాగ్ అవుతుంది కింద. సో ఇట్ ఈజ్
వెరీ వెరీ బ్యూటిఫుల్ రియాక్షన్ అనమాట. చూడడానికి చాలా బాగా ఉంటుంది. వెంటనే ఎల్లో కలర్గా చేంజ్ అయిపోద్ది. జస్ట్ కలుపుతున్నప్పుడే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లోనే రియాక్షన్ జరిగిపోతూ ఉంటుంది. ఇట్ ఈజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఇంకొక డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ కూడా చూద్దాం ఇప్పుడు మనం. Na2SO4 సోడియం సల్ఫేట్ అది చూద్దాం. డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. ఓకే, ఇక్కడ నేను క్లోజ్ చేసేస్తున్నా, రబ్ చేస్తున్నా. ఒక చిన్న టెస్ట్ ట్యూబ్ తీసుకుందాం. ఆ టెస్ట్ ట్యూబ్లో 3 milliliters ఆఫ్ సోడియం సల్ఫేట్ తీసుకుందాం. Na2SO4 సోడియం సల్ఫేట్ తీసుకుందాం. 2-3 grams ఆఫ్ సోడియం సల్ఫేట్ని మనం బేరియం క్లోరైడ్తో కలుపుతాం. బేరియం క్లోరైడ్ BaCl2. ఇట్ ఈజ్ ఆల్సో ఏ లిక్విడ్. ఇది ఒక సొల్యూషన్, ఇది ఒక సొల్యూషన్. ఈ బేరియం సోడియం సల్ఫేటు, బేరియం క్లోరైడ్ ఇది కూడా రెండు కూడా వైట్ కలర్లో ఉంటాయి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఆ రెండిట్లో సోడియం సల్ఫేట్లోకి బేరియం క్లోరైడ్ ఎప్పుడైతే మిక్స్ చేసేస్తామో అక్కడ ఏమవుతుందంటే Na కాస్త బేరియం ఈ రెండు ఎక్స్చేంజ్ అవుతాయి. అప్పుడు మనకి BaSO4 ప్లస్ NaCl ఫామ్ అవుతుంది అనమాట. NaCl ఇక్కడంతా కూడా లిక్విడ్ ఫామ్లో ఉంటుంది. ఇది మాత్రం ప్రెసిపిటేట్ BaSO4 బేరియం సల్ఫేటు అది వైట్ కలర్లో ఫామ్ అయ్యి పెరుగులాగా ఫామ్ అయ్యి కిందకు వచ్చేస్తుంది. అది ప్రెసిపిటేట్. బేరియం సల్ఫేట్ ఈజ్ ప్రెసిపిటేట్. ప్రెసిపిటేటు అంటే పెరుగులాగా తయారై చిన్న ఇన్సాల్యుబుల్ లిక్విడ్ ఫామ్ తయారైంది అనమాట. అది బేరియం సోడియం సల్ఫేటు బేరియం క్లోరైడ్ గివ్స్ రైస్ బేరియం సల్ఫేటు ప్లస్ NaCl లిక్విడ్ వస్తుంది. సో ఇది డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. హియర్ 2 ions ఆర్ ఎక్స్చేంజ్. అయాన్స్ చేంజ్ చేసుకున్నాయి కాబట్టి మనకి ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్ అనమాట. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చూద్దాం డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్కి. Exchange the ions between the two reactants. A reaction in which there is a exchange of ions between the reactants. ఇక్కడ ఇదొక అయాన్ ఇదొక అయాన్గా మారిపోయింటుంది. ఈ ఎక్స్చేంజ్ రియాక్షన్ జరిగేటప్పుడు Na ప్లస్ అయాన్స్ Ba ప్లస్ అయాన్స్ రెండు చేంజ్ అయ్యి ఉంటాయి ఇక్కడ. కాబట్టి BaSO4 ప్లస్ NaClగా మారిపోయింది అన్నమాట. ఇంకొక రియాక్షన్ తీసుకుందాం మనం. NaOH ప్లస్ HCl. ఇది ఇంకొక NaOH సోడియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl. ఇట్ ఈజ్ కాల్డ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అని కూడా అంటాం అనమాట. ఇది న్యూట్రలైజేషన్ రియాక్షన్. ఎందుకంటే ఇదొక బేసు ఇదొక యాసిడ్ రెండింటిని కలిస్తే మనకి సాల్ట్ ప్లస్ వాటర్ వస్తుంది. అట్లానే ఇక్కడ కూడా NaOH ప్లస్ HCl గివ్స్ రైస్ NaCl ప్లస్ H2 వచ్చింది అనమాట, H2O. సో ఇట్ ఈజ్ ఎక్స్చేంజ్ అయింది కాబట్టి ఇట్ ఈస్ నథింగ్ బట్ డబుల్ డిస్ప్లేస్మెంట్ రియాక్షన్. బట్ దీనికి ఒక స్పెషల్ ఉంది. అదేంటంటే అది ఈ రెండు యాసిడ్ బేస్ కలిస్తే మనకి సాల్ట్ ప్లస్ వాటర్ వచ్చింది. ఇట్ ఈజ్ న్యూట్రలైజేషన్ రియాక్షన్ అంటాం అనమాట. అది యాసిడ్ బేస్లో చదువుతాం ఎక్కువగా. వెరీ వెరీ ఇంపార్టెంట్. 2 మార్క్స్ క్వశ్చన్ అడుగుతాం. నెక్స్ట్ ఇంకొక ఎగ్జాంపుల్ చూసినట్టయితే NaCl తీసుకుందాం. NaClని దేంతో కలుపుదామంటే AgNO3తో కలుపుదాం. AgNO3 అంటే సిల్వర్ నైట్రేట్ AgNO3. ఇది కలిపితే ఇక్కడ Ag బదులుగా సోడియం వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ఈ రెండు డబుల్ డిస్ప్లేస్ అవుతాయి. అప్పుడు AgCl ప్లస్ NaNO3 AgCl ప్లస్ NaNO3 ఫామ్ అవుతుంది. ఇక్కడ AgCl అనేది ఏంటంటే ప్రెసిపిటేటు. సో ప్రెసిపిటేషన్ రియాక్షన్స్ అంటే ఒక రియాక్షన్లో ప్రెసిపిటేట్ కానీ ఫామ్ అయితే ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రెసిపిటేషన్ రియాక్షన్ అంటాం అనమాట. సో ఇది కూడా స్పాంటేనియస్గా జరుగుతుంది అన్నమాట. జస్ట్ కలుపుతున్నాగానే వెంటనే రియాక్షన్ జరిగిపోద్ది కాబట్టి స్పాంటేనియస్ రియాక్షన్ అంటాం అనమాట. దీన్ని NaCl ప్లస్ AgNO3 గివ్స్ రైస్ AgCl ప్లస్ NaNO3. ఇట్ ఈస్ ఏ స్పాంటేనియస్ రియాక్షన్ అనమాట. సో like this we have 4 types of reactions. One is combination reactions, next one is decomposition reaction, third one is displacement reaction, fourth one is double displacement reaction. ఇవన్నీ కూడా
మనం చదివేసాం. 4 types of reaction. Among them, we discussed about exothermic reaction and endothermic reaction. Endothermic reaction కి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చూసామన్నమాట. సో ఈ విధంగా మనకి 4 types of reactions ఉన్నాయి. Let us stop here. Tomorrow we'll continue with another topic.